ఇక రామరాజు అలా నర్మదా బండి మీద ఇంటికి రావడం చూసిన వల్లి కుళ్ళుకుంటూ చాలా రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా రామరాజు అలా ఇంట్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఉంటాడు. అదేంటి మామయ్య గారు మీరు ఇలా చేశారు అని వల్లి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఏమైందే ఇప్పుడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అది కాదు, నేను ఎంత కష్టపడి ఈ మధ్యలో ఇంటిని 2 భాగాలుగా చేశాను. ఇప్పుడు గానీ మీరు నర్మదాతో రావడం సాగర్ బావగారు చూసారంటే ఎలా ఉంటుంది, మరిది గారు చూస్తే ఎంత గొడవైపోతుంది అని అంటూ ఉంటుంది. అదేంటి నువ్వు కష్టపడి గీయడం ఏంటి అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదే ఆ రోజు మిమ్మల్ని సాగర్ మరిది గారు తోసేశారు కదా, కాలర్ పట్టుకొని మరి మీ చొక్కా పట్టుకొని తోసేశారు. అది చూసి నాకు ఎంత బాధ అనిపించింది మామయ్య గారు. ఆ బాధతోనే ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు గనక మీరిద్దరూ అలా ఒక స్కూటీ మీద వచ్చారు అని తెలిస్తే సాగర్ మరిది గారు ఎంత గొడవ చేస్తారు, మీకు అది తెలుసు కదా మామయ్య గారు అని వల్లి ఎక్కిస్తూ ఉంటుంది. ఇంకా దాంతో వేదవతి, ఏ వల్లి మూస్తావా, అన్ని జరిగిపోయిన పాత విషయాలన్నీ ఎందుకే గుర్తు చేస్తున్నావు, అయినా వాడేమీ కోపంగా తోయలేదు, ఆ రోజేదో అలా జరిగిపోయిందిలే అని వేదవతి అంటూ ఉంటుంది. నువ్వు వాగు బుజ్జమ్మ అంటూ రామరాజు, చూడమ్మా నేను సాగర్ భార్య బండి మీద రాలేదు, నా ఇంటి కోడలు బండి మీద వచ్చాను అని రామరాజు చెప్తూ ఉంటాడు. దాంతో వల్లి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. అవునమ్మా అని వాడు నా పరువు తీసుకుపోయి నడి రోడ్డులో నిలబెట్టాడు, కానీ నా కోడలు నేను ఎండలో ఎక్కువసేపు రోడ్డు మీద నిల్చోకూడదని తన బండి మీద నన్ను ఇంటి దాకా తీసుకొచ్చింది, అంతే నేను నా కోడలు బంగారం అని నర్మదాని పొగుడుతూ ఉంటే వల్లి ఏంటి ఇలా జరుగుతుంది అని మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది.